సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇతన్ని మనం ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తాం. ఇతను తీసుకున్న ఒక్క నిర్ణయం కారణంగా ఈరోజు ఇండియా ఇంత భద్రంగా, ఇంత ప్రశాంతంగా ఉంది. లేదంటే ఇప్పుడు మనం పాకిస్తాన్ వాళ్ళకు భయపడాల్సి వచ్చేది. ఇది తెలుసుకోవాలంటే 1947 స్వాతంత్రం రాకముందు సుభాష్ చంద్రబోస్ గారు జర్మనీలో హిట్లర్తో కలిసి స్నేహం చేసి రెండో ప్రపంచ యుద్ధానికి సహకరిస్తామని వాళ్ళతో మాట్లాడి బ్రిటిషర్స్ని భయపెట్టి మనకు స్వాతంత్రం ఇప్పించిన మాట నిజమే. అంతకు ముందు నుంచే మన దేశంలో 65% వరకు మాత్రమే బ్రిటిష్ పరిపాలన ఉండేది. మిగతా 35-40% వరకు రాజుల పరిపాలనే ఉండేది. ఈ రాజులందరినీ మన బ్రిటిష్ వాళ్ళు భయపెట్టి వీళ్ళ దగ్గర ఆయుధాలు, సోల్జర్స్ని చూపించి వీళ్ళందరితో ఒప్పందం కుదుర్చుకున్నారు. వీళ్ళే పరిపాలించుకుంటారు, రాజులే పరిపాలించుకుంటారు వాళ్ళ రాజ్యాన్ని. కానీ ఈ రాజులందరూ కలిసి బ్రిటిషర్స్కి ట్యాక్స్ కట్టాలి, బ్రిటిషర్స్ చేసే ప్రతి పనికి మన రాజులు తలొంచాలి. ఇది అగ్రిమెంట్గా నడుస్తూ ఉండేది. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన వెంటనే దాదాపు అన్ని రాష్ట్రాలు ఇండియాలో విలీనం చేయడానికి ఒప్పుకున్నాయి. కానీ కాశ్మీర్, జున్నత్, హైదరాబాద్ మాత్రం అస్సలు మేము ఇండియాలో కలవం, మేము సపరేట్ దేశాల్లాగా ఇండిపెండెంట్గా ఉంటాము అని గొడవ చేశాయి. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు శాంతియుతంగా పరిష్కరించాలని ప్రయత్నించారు. ప్రతి ఒక్కరితో సపరేట్గా మీటింగ్ అరేంజ్ చేసుకొని మాట్లాడి ఒప్పించడానికి ప్రయత్నించారు. కానీ ఇలా కొద్ది కాలం గడవగా కాశ్మీర్ మరియు జున్నత్ రెండు మన ఇండియాలో కలవడానికి ఒప్పుకున్నాయి. కానీ హైదరాబాద్ నిజాం పరిపాలనలో ఉంది. అతను ఉస్మాన్ అలీ ఖాన్ ఎట్టి పరిస్థితులలోనూ హైదరాబాద్ని ఇండియాలో కలపడానికి ఒప్పుకోలేదు. దీనికి కారణం అతను ప్రపంచంలోనే ధనవంతుడు. అతను సపరేట్ దేశంగా హైదరాబాద్ని పరిపాలించుకుంటూ ఉండేవాడు. వాళ్ళకంటూ సపరేట్ కరెన్సీ, ఓన్ రైల్వే స్టేషన్ సిస్టమ్, ఓన్ ట్యాక్స్, సపరేట్ గవర్నమెంట్ ఫామ్ చేసుకొని ఉన్నారు. ఇది ఎప్పటికైనా దేశ భద్రతకే ప్రమాదమని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గమనించారు. ఎందుకంటే నిజాం రాజు ముస్లిమ్స్కి చాలా అనుకూలంగా వాళ్ళ మతస్థులకు మాత్రమే చేసేవాడు. మీరు చూసినట్టయితే రజాకర్స్లో ఎలాగైతే హిందువుల్ని హింసించారో దానికి ఏమాత్రం తీసిపోకుండా నిజాంకి ఇంకా ఎక్కువ భయంకరంగానే హిందువుల్ని హింసిస్తూ ఉండేవాడు. రేపు పొద్దున్నే పాకిస్తాన్కి లేదా ఇండియాకి యుద్ధం జరిగితే ఈ రజాకర్ హైదరాబాద్ వాడు ఖచ్చితంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాడు. దీన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అప్పట్లోనే గమనించారు. ఎందుకంటే నిజాం రాజైన ఉస్మాన్ అలీ ఖాన్ పాకిస్తాన్కి అప్పట్లోనే కోట్ల రూపాయలు ఆర్థికంగా పాకిస్తాన్కి సహాయం చేస్తూ ఉన్నాడు. దానికి చాలా ఆధారాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి దొరికాయి. దీనికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భయపడ్డారు. రేపు పొద్దున్నే ఏదైనా జరిగితే ఇండియా ధ్వంసం అయిపోతుంది. కారణం రేపు పొద్దున్నే పాకిస్తాన్ దాడి చేయాలి అనుకుంటే పాకిస్తాన్ నుంచే చేయనవసరం లేదు. దీని ఆయుధాలన్నీ తెచ్చి మన హైదరాబాద్లోనే ఉంచి వీళ్ళ సహాయంతోనే ఇండియాని నాశనం చేయొచ్చు. ఇందు కారణం చేత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఎంత కష్టమైనా ఇండియాని హైదరాబాద్ని కలపడానికి చాలా ప్రయత్నించారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిజాం రాజు ఒప్పుకోలేదు. అందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పాకిస్తాన్ ఏమైనా హైదరాబాద్ మీద దాడి చేస్తే వాళ్ళు కూడా ఆ యుద్ధానికి వస్తారా అని అటువైపు చర్చలు నడిపారు. అప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళ దగ్గర యుద్ధ విమానాలు అంటూ కానీ ఆయుధాలు అంటూ కానీ ఏమీ లేవు, ఉన్నాయి కానీ ఇండియాతో యుద్ధం చేసే అంత శక్తి అప్పుడు వాళ్ళకు లేదు. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సైన్యాన్ని సిద్ధం చేయడం మొదలుపెట్టారు హైదరాబాద్ మీద అటాక్ చేయడానికి. ఇది ఆ మాట ఈ మాట కలిసి నిజాం రాజైన ఉస్మాన్ అలీ ఖాన్ శివనమ పడింది. అప్పుడు ఉస్మాన్ అలీ ఖాన్ గారు వెంటనే అలర్ట్ అయ్యి యుద్ధ విమానాలను, సరిపడా ఆయుధాలను కొనడానికి ప్రయత్నించాడు. ఆ విషయం తెలుసుకున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ చాలా వేగంగా సైన్యాన్ని సిద్ధం చేశాడు. అప్పుడు నెహ్రూ గారికి చెప్పకుండానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు యుద్ధానికి. యుద్ధం చేసే ముందు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి యుద్ధం అంటే ఇష్టం లేదు. ఎందుకంటే ఇరువైపులా ప్రాణ నష్టం, ధన నష్టం, ఎకనామికల్గా డ్యామేజ్ అయిపోతారని మళ్ళీ ఒకసారి శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాడు. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు యుద్ధానికి దిగారు. అప్పుడు హైదరాబాదు చుట్టుపక్కల సైన్యాన్ని ఉంచి దాడి చేయడం మొదలుపెట్టాడు. ఈ యుద్ధం దాదాపు 1948 సెప్టెంబర్ 13 నుంచి 1948 సెప్టెంబర్ 18 వరకు కేవలం 5 రోజులు మాత్రమే ఉండింది. ఉస్మాన్ అలీ ఖాన్ ఫస్ట్ 3 రోజుల్లోనే తనకు అర్థమైపోయింది యుద్ధం ఓడిపోతాము అని. అయినా సరే వెనక్కి తగ్గకుండా చాలా సైన్యాన్ని సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఎంతమందిని చేసుకున్న ఇండియా దగ్గర ఉన్న అణువాయుధాలు
వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ హైదరాబాద్ నిజాం పరిపాలనలో లేకపోవడం వలన ఇంకా తప్పని పరిస్థితులలోనే ఒప్పుకున్నాడు. ఆ తర్వాత కూడా 1956 వరకు కూడా నిజాం పరిపాలనలోనే హైదరాబాద్ ఉన్నింది. కానీ ఇండియాలో విలీనం అయితే చేసేశారు, ప్రజాపాలన వచ్చింది. ఒకవేళ ఇప్పుడు రష్యాకి యుక్రెయిన్కి వార్ ఎందుకు జరుగుతుందంటే యుక్రెయిన్ నాటోలో కలవడం వల్లనే. ఇప్పుడు ఈ అమెరికాకి సంబంధించిన ఆయుధాలన్నీ తెచ్చి రష్యా మీద ఈజీగా దాడి చేయొచ్చు. రేపు పొద్దున్నే రష్యాకి అమెరికాకి యుద్ధం జరిగితే ఖచ్చితంగా అమెరికా యుక్రెయిన్ నుంచే దాడి చేస్తుంది. అందుకే రష్యా ఇండిపెండెంట్గా ఉండు లేదా రష్యాలో కలువు, కానీ అమెరికా నాటోలో మాత్రం కలవద్దని యుక్రెయిన్ చాలా హెచ్చరించింది. ఎందుకంటే దేశ భద్రత నాశనం అవుతుందని. సేమ్ అదేవిధంగా ఇప్పుడు దేశ భద్రత నాశనం అయిపోయి ఇండియాలో ఇప్పుడున్న దానికంటే ఎక్కువ ప్రమాదాలు జరిగేవి. అందుకే అప్పట్లో మన నిజాం రాజుని ఓడించి మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన హైదరాబాద్ని కలిపేశారు. ఈ కంటెంట్ మీలో ముందే ఎంతమందికి తెలుసుంటే నాకు తెలియని విషయాలు ఏమైనా మీకు ముందే తెలుసుంటే కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ముందు ఇంకా ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలుసుకుంటూ వెళ్దాం.